అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు రాజీనామా చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒక ఆమె ఎమ్మెల్సీ, ఇద్దరేమో ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్సీ ఎవరు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు? ఇద్దరు ఎమ్మెల్యే ఓపెన్గా స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తాం. ఓవైపు ఒక ఎమ్మెల్యే ఏకంగా ఢిల్లీకి పోయిండు, రాహుల్ గాంధీని కలిసిండు, రాహుల్ గాంధీతో మాట్లాడిండు, రాహుల్ గాంధీతో డిస్కస్ చేసిండు, కేసీ వేణుగోపాల్కి చెప్పిండట, మల్లికార్జున ఖర్గేకి చెప్పిండట, నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మీరు చెప్పిర్రు, మీరు మాట ఇచ్చిర్రు, ఎందుకు మాట తప్పుతున్నారు? రేవంత్ రెడ్డి కూడా మాట ఇచ్చిండు, కానీ ఇప్పటిదాకా నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి సంవత్సరంన్నర అవుతున్నా కూడా ఇప్పటిదాకా నాకు మంత్రి పదవి ఇస్తలేరు అంటే కారణం ఏంది? ఎవరు అడ్డం పడుతురు? నాకేం అర్థమైతలేదని చెప్పి ఒక ఎమ్మెల్యే ఢిల్లీతో కూడా మాట్లాడొచ్చిండు. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా రేవంత్ రెడ్డి అడ్డం పడుతున్న అనేది కొంత వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి అడ్డం పడడం అంటే ఏంది? ఆల్రెడీ అన్నకు మంత్రి పదవి ఉండగా తమ్ముడికి ఎట్లిస్తారు? కాంగ్రెస్లో అది సరైనటువంటి సాంప్రదాయం కాదు. అన్న రాజీనామా చేస్తే తమ్ముడికి మంత్రి పదవి ఇవ్వాలి, ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవి ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి రేవంత్ రెడ్డి అడ్డుకుంటా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు అన్న తెలంగాణ ఉద్యమకారుడే, తమ్ముడు కూడా ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తే. వీళ్ళిద్దరూ తెలంగాణ కోసం చాలా చేసేటటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్లోనే ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరికి మంత్రి పదవులు ఇచ్చినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవులు ఇవ్వచ్చు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒప్పుకుంటలేడు. లేదు ఇట్లా ఇద్దరు అన్నదమ్ములకు ఒకటేసారి మంత్రి పదవి ఇస్తే చాలా మంది డిస్టర్బెన్స్ అవుతారు, చాలా మంది ఇబ్బంది పడతారు, కాబట్టి అట్లా కుదరదు. ఆల్రెడీ నల్గొండ బ్రదర్స్ అంటేనే కోమటిరెడ్డి అని చెప్పి మీ అందరికి అర్థమవుతుంది. నల్గొండ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఆల్రెడీ ఖమ్మంలో ఒక్క జిల్లాలోనే ముగ్గురు మంత్రులు ఉన్నారు, నల్గొండలో ఇద్దరు మంత్రులు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మళ్ళీ ముగ్గురు అవుతారు. అంటే పక్కన ఉన్నటువంటి జిల్లాలో 6 మంత్రులు అవుతారు. మరి మిగతా జిల్లాలలో మంత్రి పదవులు ఇవ్వొద్దా అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఉన్నాడు. అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని రేవంత్ రెడ్డి అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. సో రాజగోపాల్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ కి రెడీ అవుతున్నాడు. నేను రాజీనామా చేస్తా, నాకు మంత్రి పదవి రాకపోతే నేను ఉండలేను అనేది రాజగోపాల్ రెడ్డి వర్షన్. ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్నాడు, అసహనంతో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. సో రాజగోపాల్ రెడ్డి కొంత రేవంత్ రెడ్డికి షాక్ మీద షాకులు ఇస్తున్నాడు. సో ప్రభుత్వం వైఫల్యం గురించి కూడా రాజగోపాల్ రెడ్డి బలంగా మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డిని విమర్శలు చేస్తున్నాడు. సో రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు సిద్ధమవుతున్నాడు. అవసరం అనుకుంటే ఆయన ఎమ్మెల్యే పదవి కూడా ఆయన రాజీనామా చేయవచ్చు. కాంగ్రెస్ పార్టీకి మాక్సిమం రాజీనామా చేయకపోవచ్చు, కానీ ఆయన ఎమ్మెల్యే పదవికి అయితే రాజీనామా చేయవచ్చు. రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా రాజీనామా చేస్తారా తెలియదు, కానీ మొత్తానికి అయితే మీరు నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నాకు మాట తప్పినట్టే, ఇక నేను ఈ పార్టీలో ఉండు కూడా వేస్ట్, నేను రాజీనామా చేస్తాను అనేది రాజగోపాల్ రెడ్డి వర్షన్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి బీజేపీ నుండి కూడా మంచి సత్సంబంధాలు ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో పోయి ఉప ఎన్నికలలో పోటీ చేసినటువంటి వ్యక్తి, కానీ రాజగోపాల్ రెడ్డి బీజేపీలో పోయినప్పుడు ఆయన గెలవలే. కానీ ఇప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి బీజేపీకి పోవడానికి ఆప్షన్ ఉన్నది, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి బీజేపీలో ఉన్నటువంటి లీడర్ అందరూ వెరీ క్లోజ్. రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేటీఆర్ వెరీ క్లోజ్, కేసీఆర్ కూడా క్లోజు. మన అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్న టైంలో రాజగోపాల్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు లంచ్ టైంలో 1 గంట సేపు టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకున్నారట. రాజగోపాల్ రెడ్డి తర్వాత చెప్పింది జస్ట్ క్యాజువల్ మీట్, ఏదో చిన్నపాటి డిస్కషన్ చేసుకున్నాం అంతే తప్ప పొలిటికల్ యాంగిల్లో ఏం లేదు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. సో దీని వెనకాల చాలా అర్థం ఉన్నది. తర్వాత రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టడము, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయడం, లంచ్ మీట్ అనడం, డిన్నర్ మీట్ అనడం, ఇట్లా అనేక చర్చలకు దారితీస్తున్నది. అంటే రాజగోపాల్ రెడ్డి ఉండడానికి సిద్ధంగా లేడేమో అనేది వినబడుతున్న చర్చ. ఇంకా రెండోది ఇంకో ఎమ్మెల్యే, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మీకు తెలుసు ఆల్రెడీ, మల్రెడ్డి రంగారెడ్డి. నేను కూడా రిజైన్ చేస్తా అంటున్నాడు. ఇక్కడ మొత్తం రంగారెడ్డికి సంబంధించిన జిల్లాకు సంబంధించిన ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో మొత్తం కూడా ఎక్కడ మంత్రులు లేరు. సో మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2-3 మంత్రులు హైదరాబాద్ నుండి ఉంటుంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మంత్రులు లేరు, మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు, ఎమ్మెల్యేలే మంత్రులు లెక్క వ్యవహరిస్తున్నారు. సో హైదరాబాద్ నుండి ఒక మంత్రి ఉంటే బాగుంటుంది అనేది ఆ ఎమ్మెల్యే వర్షన్, మల్రెడ్డి రంగారెడ్డి వర్షన్. కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి స్కోప్ ఇస్తలేడు కాబట్టి మల్రెడ్డి కూడా నేను రిజైన్ చేస్తా, ఒకవేళ నేను రెడ్డిని కాబట్టి ఓసీలకు మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేకపోతే నేను రాజీనామా చేసి ఒక బీసీ బిడ్డను పోటీ చేపిస్తా, బీసీ బిడ్డను నేనే డబ్బులు పెట్టుకొని గెలిపిస్తా, అవసరమంటే ఎస్సీ ఎస్టీలకు ఇవ్వండి, నేను గెలిపించుకుంటా, వాళ్ళకైనా మంత్రి పదవి ఇవ్వండి, కానీ హైదరాబాద్ లో ఒక మంత్రి పదవి ఉండాలనేది మల్రెడ్డి రంగారెడ్డి వర్షన్. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే నేను పార్టీకి లాయల్ గా పనిచేసినా నేను రిజైన్ చేస్తా అని చెప్పి మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే కూడా గదే ముచ్చట చెప్తున్నాడు. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ కూడా యాడ్ అయినారు. ఎమ్మెల్సీ
రాములమ్మ, విజయశాంతి మీ అందరికి తెలుసు. ఎమ్మెల్యే కోటాలో విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన, అంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎమ్మెల్యే మొత్తం కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సో ఎమ్మెల్సీ విజయశాంతికి వచ్చింది, అద్దెంకి దయాకర్కి వచ్చింది, ఒక నాయక్ సాబ్ కూడా వచ్చింది. కాబట్టి ఈ ముగ్గురికి ఎమ్మెల్సీ వస్తే విజయశాంతి ఎమ్మెల్సీ అయిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ పైన విమర్శలు చేశారు సీనియర్ లీడర్లు. విజయశాంతి మన గాంధీ భవన్కి ఎప్పుడైనా పోయిందా? విజయశాంతి చేయబట్టి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందా? విజయశాంతి బీజేపీలో ఉంటుండే, బీఆర్ఎస్ లో ఉంటుండే, ఆమె పార్టీని ఆమె ఇంకో పార్టీతో విలీనం చేసింది. విజయశాంతి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు. విజయశాంతికి మీరు ఎట్లా ఎమ్మెల్సీ ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు, కరెక్ట్ కాదు. మేము కష్టపడ్డాం కాంగ్రెస్ రావడానికి, కాంగ్రెస్ అధికారంలో ఉండడానికి మేము రకరకాల ప్రయత్నాలు చేసినాం, పాదయాత్రలు చేసినాం, మాకు కదా ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాల్సిందని చెప్పి చాలా మంది సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేసిరు, రేవంత్ రెడ్డిని తిట్టిరు. కానీ వాస్తవానికి విజయశాంతికి ఎమ్మెల్సీ ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి కూడా తెలియదు, రేవంత్ రెడ్డి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. రేవంత్ రెడ్డి వేరే వాళ్ళ పేర్లు పంపించిండు హైకమాండ్. ముగ్గురికి ఎమ్మెల్సీ ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి 10 మంది పేర్లు పంపించిండు. మీనాక్షి నటరాజనే విజయశాంతికి ఎమ్మెల్సీ ఇప్పించింది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఎంపీ ఉన్నప్పుడు విజయశాంతి కూడా వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళు ఢిల్లీలోనే వెరీ క్లోజ్ అట అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు, విజయశాంతి కూడా ఉన్నప్పుడు పదవిలో ఉన్నప్పుడు. కాబట్టి ఆ స్నేహం ఇప్పటిదాకా ఉంది. ఆ స్నేహ బంధంతో మీనాక్షి నటరాజన్ విజయశాంతికి ఎమ్మెల్సీ ఇప్పించిరు అనేది వినబడుతున్న చర్చ. మీనాక్షి నటరాజన్ మంత్రి పదవి కూడా ఇప్పిస్తా అనేటటువంటి ఒక మాట ఇచ్చింది అనేది కూడా వినబడుతున్న అంశం. సో ఇప్పుడు విజయశాంతి నాకు మంత్రి పదవి కావాలంటున్నది. నాకు మంత్రి పదవి ఇస్తే నేను కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతా, లేకపోతే నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతా అనేది విజయశాంతి వర్షన్. ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో కూడా విజయశాంతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శలు చేసింది. ఆమె చెప్పింది ఉద్యమకారులను పట్టించుకుంటలేరు, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల విషయంలో ఫెయిల్ అయిపోయారు, 420 హామీల విషయంలో ఫెయిల్ అయిపోయారు, జనాలు ఇబ్బంది పడుతురు, బాధపడుతురు, 6 గ్యారెంటీలు ఇవ్వాలి, లేకపోతే ఉద్యమకారుల కుటుంబాలకు భూములు ఇస్తా అన్నారు ఇవ్వాలి, ఉద్యమకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తా అన్నారు చేయాలి, ఉద్యమకారులను ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేరు, ఉద్యమకారులకు భూమి ఇస్తా అన్నారు, జాగిస్తా అన్నారు, ఏదేదో చెప్పి ఇప్పటిదాకా ఎందుకు చేయలేదని విజయశాంతి ప్రభుత్వం పైన కోప్పడ్డది. విజయశాంతి ప్రభుత్వానికి అగెనెస్ట్ మాట్లాడింది. ఆ తర్వాత మస్తు వార్తలు వచ్చినాయి. విజయశాంతి ఆమె రాజీనామా చేయబోతున్నది, ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తుంది, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తుంది, ఆమె పార్టీలో ఉండడానికి ఇష్టం లేదని చెప్పి రకరకాల వార్తలు వచ్చినా కూడా సాధారణంగా ఒక పొలిటికల్ లీడర్ స్పందిస్తారు. లేదు లేదు మీరు అన్ని తప్పుడు వార్తలు చేస్తున్నారు, నేనేం రాజీనామా చేయట్లేదు, నేను క్యాజువల్ గా మాట్లాడినా అని అనొచ్చు. కానీ ఎక్కడ విజయశాంతి రెస్పాన్స్ కూడా అయితే లేదు. విజయశాంతి పైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆమె రాజీనామా చేయబోతుందని చెప్పి, ఆమె పార్టీలో ఉండడానికి ఇష్టం లేదని చెప్పి వార్తలు వస్తున్నా కూడా ఆమె ఎక్కడ ఆ వార్తలను ఖండిస్తలేదు, వార్తల గురించి మాట్లాడతలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? సో మాక్సిమం విజయశాంతి కాంగ్రెస్ పార్టీ నుండి దూరం కావచ్చు, రాజీనామా చేసే అవకాశాలు ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. 6 నెలల నుండి విజయశాంతి ఎక్కడ కూడా ఏ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో అయినా, ప్రెస్ మీట్ లో అయినా, గాంధీ భవన్ లో అయినా, కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ లో అయినా ఆమె రావట్లేదు. ఆమె మొత్తం కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నది. మొన్న మీనాక్షి నటరాజన్ పిఏసీ మీటింగ్ పెట్టినా కూడా విజయశాంతి ఆ మీటింగ్ అటెండ్ కాలేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్లతో ఏమైనా సమావేశం పెట్టినా కూడా విజయశాంతి రావట్లేదు. అట్లని విజయశాంతిని పిలుస్తలేరా అంటే పిలుస్తురట, కానీ విజయశాంతి రావడానికి ఇష్టపడతలేదు. ప్రోగ్రాంలకు రావడానికి ఆమెకి ఇష్టం లేదు, మీటింగ్లకు రావడానికి ఆమెకి ఇష్టం లేదు. ఇష్టం లేదంటే అర్థం ఏంది? ఆమెకు నచ్చట్లేదు పార్టీ, ఈ పార్టీ వ్యవహారం నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ నచ్చట్లేదు అనేది ఇక రకరకాల మనం అర్థం చేసుకోవాలి. అట్లా విజయశాంతి కూడా కాంగ్రెస్ కి రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు ముగ్గురు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు. ఒకటి రాజగోపాల్ రెడ్డి, ఆయన కూడా మంత్రి పదవి కావాలంటున్నాడు. ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం కూడా మాట ఇచ్చిరు, రేవంత్ రెడ్డి కూడా మాట ఇచ్చిండు. సో రాజగోపాల్ రెడ్డికి వాస్తవానికి మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు. మల్లెడ్డి రంగారెడ్డికి ఇద్దామంటే మల్లెడ్డి రంగారెడ్డి కూడా ఇక్కడ కూడా మంత్రి పదవి రానటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత విజయశాంతికి మంత్రి పదవి వస్తుందంటే ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేరు. సో దీన్ని బట్టి చూస్తే మొత్తానికి అయితే ఈ మంత్రి పదవులకు సంబంధించినటువంటి పంచాయతీలు అవుతున్నాయి. సో రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు, కొండా సురేఖని మంత్రి పదవిలోకి తీసేసి విజయశాంతికి అవకాశం ఇద్దాం, పొన్నం ప్రభాకర్ని మంత్రి పదవిలోకి తీసేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు అవకాశం ఇద్దాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి తీసేసి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇద్దాం, లేకపోతే వేరే ఇంక 2-3 మంత్రి పదవులను తొలగించేసి కొత్త వాళ్ళని తీసుకుందామని చెప్పి రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిండు, హైకమాండ్ తో డిస్కస్ చేసిండు, హైకమాండ్ చెప్పిండు, కానీ వర్కౌట్ కాలే, హైకమాండ్ యాక్సెప్ట్ చేయలే. గట్లెట్లుండదని చెప్పి హైకమాండ్ తేల్చి చెప్పేసేటటువంటి కార్యక్రమం చేసిరు. అట్లా వర్కౌటే కాదు, హైలీ ఇంపాసిబుల్, అట్లా ఉండదు. మేము చూసుకుంటే ఏమన్నా ఉంటే 6 నెలల తర్వాత చేంజ్ చేద్దాం. కర్ణాటకలో 3 సంవత్సరాల తర్వాత అంత మార్పులు జరిగింది, తెలంగాణలో కూడా 3 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాతనే మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కాబట్టి మాక్సిమం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, మంత్రి పదవులు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పట్లో మాత్రం మార్చే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి మాక్సిమం ఈ ముగ్గురు రాజీనామా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామాకు సిద్ధమవుతుండట.
మా తమ్ముడికి మంత్రి పదవి ఇవ్వండి, నేను దాదాపు 2.5 సంవత్సరాలు మంత్రి పదవిలో ఉన్నా, మా తమ్ముడు కూడా మంత్రి పదవికి ఫిట్టు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఈ ముగ్గురు మాత్రం ఏ టైంలో అయినా రిజైన్ చేయవచ్చు, రాజీనామా చేసేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఇది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద దెబ్బ అన్నట్టే లెక్క, పెద్ద షాక్ అన్నట్టే లెక్క. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి లీడర్లు రాజీనామా చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డి చాలా సీనియర్ లీడరు, 30 సంవత్సరాల నుండి లాయలిస్ట్ గా పనిచేసిన వ్యక్తి. ఆయన కాంగ్రెస్ కి రాజీనామా చేసిందంటే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా పరువు ఉంటుందా? సీనియర్ లీడర్ కాంగ్రెస్ లకి వెళ్ళిపోతున్నారు. అమర్పేట నుండి అమర్పేట సీనన్న ఓపెన్ గా మాట్లాడుతున్నాడు, సునీల్ కనుగోలు నాకు టికెట్ ఇస్తా అన్నాడు, నేను గెలుస్తా అన్నాడు, అమర్పేటలో నాకు టికెట్ ఇవ్వలేదు, మోసం చేసిరని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అండ్ దీన్ని బట్టి చూస్తే ఏం అర్థం చేసుకోవాలి, రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను పట్టించుకుంటలేడు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు రేవంత్ రెడ్డి ఎక్కడ పదవులు కూడా ఇస్తలేడు. రేవంత్ రెడ్డి డబ్బాలు కొట్టేటటువంటి వాళ్ళకి మాత్రమే రేవంత్ రెడ్డి పదవులు ఇస్తున్నాడు, మంత్రి పదవులు కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే, తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారిండు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారిన వ్యక్తి, వివేక్ వెంకటస్వామి పార్టీ మారిన వ్యక్తి, ఆ తర్వాత ఇంకెవరు ఉన్నారు, దాదాపు ఒక 4 పార్టీ మారినటువంటి వ్యక్తులే ఉన్నారు. జూపల్లి కూడా పార్టీ మారినటువంటి వ్యక్తే. వీళ్ళందరూ కూడా పార్టీ మారినటువంటి వ్యక్తులే కదా. ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకేమో విప్ పదవులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ అని. విప్ కూడా క్యాబినెట్ ర్యాంకే, విప్ కూడా మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తుల లెక్కనే, కానీ మినిస్ట్రీ వేరే విప్ వేరే కదా. విప్ ఇవ్వడం ఇవ్వచ్చు, కానీ మినిస్ట్రీ వేరే. మంత్రి అనేటటువంటి ఒక పదవి ఉంటుంది చూడు, మంత్రి అనేటటువంటి ఒక పేరు ఉంటుంది కదా, అది వేరే. విప్ అనే పేరు వేరే. మళ్ళా విప్ కూడా క్యాబినెట్ ర్యాంకే, కానీ అది డిఫరెంట్ పేర్లు కదా. మంత్రికి ఉండాల్సినటువంటి హోదా అదంతా కూడా ప్రోటోకాల్ కూడా విప్పుకుంటది, కానీ మంత్రికి ఉండాల్సిన ఫ్రీడమ్ విప్పుకుండదు. మంత్రికి ఒక షాక్ ఉంటుంది, విప్పుకుండదు కదా. ప్రభుత్వ విప్పు వీళ్ళకి అంతే. కాబట్టి ఇట్లా మాట్లాడుకుంటా పోతే రేవంత్ రెడ్డి చాలా మందిని సీనియర్ లీడర్లను మోసం చేసిన అనేది ఒక పెద్ద చర్చ. సరే చూద్దాం ఏం జరగబోతుందో. ముగ్గురు మాత్రం రిజైన్ చేయడానికి పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నారు అనేది వినబడుతున్న అంశం. ఒకటే ఒక రీజన్, మంత్రి పదవులు కావాలి. మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తాం, ఇది వీళ్ళ వర్షన్. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.